హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమేధ వ్లాగ్స్. సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదండి. సమ్మర్ అంటేనే ఒంట్లో బాగా వేడి ఉంటుంది కదా. ఈ హాట్ సమ్మర్లో మన బాడీ అన్నది కూల్గా ఉండాలంటే రాగి జావ కంపల్సరీ తాగాల్సిందేనండి. ఈ రాగి జావని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. దీని ప్రాసెస్ అయితే నేను ఇప్పుడు చేసేస్తున్నాను, ఒకసారి చూడండి. దీనికోసం అయితే ముందుగా నేను ఒక గిన్నె పెట్టేసుకున్నానండి. ఆ గిన్నెలో ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నాను. ఆ వాటర్ మరిగేలోపు ఇప్పుడు నేను రాగి పిండిని అయితే కలుపుకుంటున్నాను. ఒక బౌల్ తీసేసుకొని ఇక్కడ రాగి పిండిని అయితే వేసేసుకుంటున్నానండి. ఇక్కడ నేను ఒక 3 స్పూన్స్ వచ్చేసి రాగి పిండిని అయితే వేసేసుకున్నాను. ఆ రాగి పిండిలో కొద్దిగా వాటర్ అన్నవి వేసేసుకొని లమ్స్ లేకుండా మనం పిండిని అన్నది కలుపుకోవాలి. పిండి మనకి జారుడు పిండిలాగా కలుపుకోవాలన్నమాట. చాలా ఈజీగా 2 మినిట్స్లోనే మనం ఈ రాగి జావ అన్నది చేసేసుకోవచ్చు. ఎవరైనా కానీ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైనా కానీ ఈ ప్రాసెస్లో కనుక చేశారు అనేసి అంటే చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుందండి రాగి జావ అన్నది. మనం అంతగా కష్టపడాల్సినంత అవసరం ఏమీ లేదన్నమాట ఈ రాగి జావ తయారు చేసుకోవటానికి. చూడండి, ఈ విధంగా పిండి అన్నది మనం ముందుగా ప్రిపేర్ చేసేసి పెట్టుకోవాలి. ఇలా పిండి కలుపుకొని పక్కన పెట్టేసుకునే లోపు నాకైతే నీళ్ళు అన్నవి మరిగినాయి అనమాట. ఈ మరిగే నీళ్ళల్లోకి అయితే ఇప్పుడు నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ అన్నది యాడ్ చేసేసుకుంటున్నాను. మనం సాల్ట్ ప్లేస్లో షుగర్ అయినా వాడవచ్చు, లేదా అంటే బెల్లం కూడా వాడచ్చు. కాకపోతే ఈరోజు నేనైతే షుగర్ వేసి కొద్దిగా మజ్జిగ కూడా వేస్తాను అనమాట. ఇలా ఒకసారి తెరిలిన తర్వాత మనం ముందుగా రాగి జావని అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదండి పిండిని. ఆ పిండిని అయితే వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని మనం కలుపుకుంటూ ఉండాలి. కలపకపోతే కింద ఉండకట్టే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టేసి మనం కలుపుతూనే ఉండాలన్నమాట. మనకి ఇది ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని. పిండి మనకి ఎంతగా కుక్ అయితే అంత టేస్ట్గా ఉంటుందన్నమాట రాగి జావ అన్నది. వేసిన వెంటనే దగ్గర పడుతూ ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టేసుకొని మనం ఈ రాగి జావ అన్నది ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలాగా మనం రాగి జావ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఒక గ్లాస్ వచ్చేసి మజ్జిగ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. మనకి చల్లదనాన్ని ఇస్తుంది కాబట్టి రాగి జావలోకి మజ్జిగ అన్నది వేసాము అనేసి అంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలి అనేసి అంటే కంపల్సరీ ఈ రాగి జావ అన్నది మనం రెగ్యులర్గా తీసుకుంటే బాగుంటుంది. మార్నింగ్ టిఫిన్లో అయినా తీసుకోవచ్చు, మధ్యాహ్నం అయినా తీసుకోవచ్చు, నైట్ డిన్నర్లోకైనా తీసేసుకోవచ్చు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకు కూడా ఈ రాగి జావ అన్నది బాగా హెల్త్కి మంచిదండి. మన బాడీ అన్నది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అలానే బాడీని కూడా బాగా కూల్ చేసేస్తుందన్నమాట. ఈ విధంగా రాగి జావన్ అన్నది మనం ప్రిపేర్ చేసేసుకోవాలి. చూడండి ఎంత సింపుల్గా చేసేసానో ఈ రాగి జావ అన్నది. 6 మంత్స్ పిల్లల దగ్గర నుంచి బామ్మల వరకు మనము ఈ రాగి జావ అన్నది తాపిచ్చేసేయచ్చు.